బైబిల్ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు మనం చూస్తాం. హన్న దేవుని సన్నిధికి వచ్చి షిలోహులో తన హృదయాన్ని దేవుని సన్నిధిలో క్రొమ్మరించేసింది. తనకు ఒక అవసరత ఉంది. ఆ అవసరతను బట్టి అనేక మంది ఆమె నిందిస్తున్నారు. ప్రభు సన్నిధికి వచ్చింది, హృదయాన్ని క్రొమ్మరించేసుకుంది. నేను అనుకుంటాను, హన్న, ప్రభువా ఒక కుమారుని దయచేసి నా మీద నిందను తొలగించి ప్రభు అని ప్రార్థన చేసింది. అయితే దేవుడు కుమారుని ఇచ్చాడు. అయితే ఆ కుమారుడు ఎటువంటి వాడంటే ఇశ్రాయేలు రాజ్యాన్ని శాసించగలిగే ప్రవక్తను దేవుడిచ్చాడు. ఆయన చేతుల మీదుగా రాజులు అభిషేకించబడ్డారు. అనేక మంది ప్రవక్తలను సిద్ధపరిచిన సమూయేలు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు. వీరోచితమైన జీవితాన్ని జీవించాడు. సాహసోపేతమైన కార్యాలు ఎన్నో సమూయేలు ద్వారా దేవుడు జరిగించాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు అడుగుతుంది కొంచెం అయి ఉండొచ్చు, కానీ ప్రభు నీ ప్రార్థన వింటున్నాడు. ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి, వినమ్రతతో ప్రార్థించే. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడనే నమ్మకంతో ప్రార్థించే. ఆయన నీకు ఊహించలేని మేళ్ళు, నీ ఊహలకు మించి అద్భుతాలు చేయడానికి శక్తిగల దేవుడు ఆయన.